हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने ఛానల్ का ప్లీజ్ సబ్స్క్రైబ్ करने का ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్. మీరు చూస్తున్నారు అలీ ఖాన్ के ఆర్ के ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే వీడియోలో వచ్చేసి నిన్న మన ధర్మపురి నుంచి, తమిళనాడు ధర్మపురి నుంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఒక 5 మంది కలిసి వచ్చారు. నేను చాలాసార్లు వీడియోలో దీని గురించి మాట్లాడున్నాను. 20-30 పిల్లలు కావాలంటే సెట్ కావటం లేదనేసి. ఇక్కడ ఒక స్టోరీ జరిగి ఉంది, అది వినండి మీరు వీడియోలో. దీని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తాను. సో మొత్తం వీళ్ళు 90 పిల్లలు కొనాలనేసి వచ్చారు. 5 మంది 90 పిల్లలు కొనాలనేసి వచ్చేసి 70 పిల్లలు కొన్నారు. దానికి కొనడానికి రీజన్ ఏంది అది వివరిస్తాను. 20-30 పిల్లలు కావాలనుకునే వాళ్ళు పల్లెల్లో దొరకవు అనేసి నేను చెప్తున్నాను. ధర సెట్ కాదు అనేసి చెప్తున్నాను. దానికి దీంట్లో క్లారిటీగా మీకు కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ మీద కనిపించే పిల్లలు ఏవైతే ఉన్నాయో, శనివారం రోజు ఈ పిల్లల్ని మేము బేరం చేసాం. ఎంతకు బేరం చేశానంటే, గత 2 రోజుల నుంచి అప్లోడ్ చేసిన వీడియోస్లో అన్నింటిలో చెప్పాను దీని గురించి, కానీ పిల్లలు చూపించలేదు. ఈ పిల్లలు కనిపించే పిల్లలు వచ్చేసి 17,500కి అడిగాం మేము, ఇవ్వలేదు. 800 అడిగాను, అప్పుడు ఇవ్వలే. 18,000కి అడిగేశాను, ఫైనల్గా ఇవ్వలేదు, గమ్మునైపోయాను. ఇంకా మొత్తం 85 పిల్లలు ఇవి. సో మేము అనుకున్న యావరేజ్ లైవ్ వెయిట్ ఎంత ఉంటుంది అనేసి మేము అనుకున్నామంటే ఒక 16-17 కేజీలు ఉంటాయి అనేసి మేము అంచనాతోటి ఒక 17,000కి 17,500కి లేదా 18,000కి కన్నా ఓకే అన్నట్టుగా మేము క్యాల్కులేషన్ తోటి అనుకున్నాం. కానీ ఈ పిల్ల బరువు వచ్చేటప్పటికి ఒక్కొక్క పిల్ల 21 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్తో వస్తుంది. 21 కేజీ అనేది ఈచ్ వన్ ఉంది. సో వీటి వయసు వచ్చేటప్పటికి 3 నుంచి 6 నెలల పిల్లలు ఒక 20 అలా ఉంటాయి 84లో. మిగతా 60 పిల్లలు వచ్చేసి 3, 4, 5 నెలల పిల్లలే ఉంటాయి. కానీ వెయిట్ విషయంలో మాత్రం మీకు యావరేజ్ మీద చూసినప్పుడు 21 కేజీలు నిక్రంగా వస్తున్నాయి. అంటే కొన్ని పిల్లలు 17-18 కేజీలు ఉన్నాయి, కొన్ని పిల్లలు 20 కేజీలు ఉన్నాయి, 22 కేజీల దాకా ఉన్నాయన్నమాట. అలాగా యావరేజ్గా 21 కేజీ వస్తుంది. సో వీటి ధర ఎంత పడింది అనేది నేను చెప్తాను. సో రెండోది, వీళ్ళు ఎవరైతే 5 మంది వచ్చారో వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో మనిషికి 20, 15, 30 కావాలనేసి వచ్చినారు. ఇవి సెట్ కావటం లేదు ధరలు. అంటే ఈరోజు మంగళవారం, ఇది సోమవారం రోజు జరిగిన విషయం అనమాట. సోమవారం రోజు మొత్తం నేను ఒక 7 కట్టలు చూపించాను. 7 కట్టలు పల్లెల్లోకి వెళ్ళేసి వీళ్ళ దగ్గర చూపించినప్పుడు ఏంటంటే 4 కట్టల్లో నుంచి 90 పిల్లలు లాగేటట్టుగా మాట్లాడుకున్నాం. అంటే ఒక దాంట్లో 20, ఇంకో దాంట్లో 20, అలాగా 4 కట్టల్లో నుంచి ఒక 90 పిల్లలు కొనేటట్టుగా మాట్లాడాం. మ్యాక్సిమము వాళ్ళు 20, 30 ఇవ్వను అంటున్నారు. మొదటి పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు మనం కొన్నాం, కానీ ఎలా కొన్నాం అనేది ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో ఇది 84 పిల్లలు అనేసి చెప్పాం కదా. దీంట్లో 20 పిల్లలు అడిగితే వాళ్ళు చెప్పిన బేరం గురించి మాట్లాడుతున్నాను. 20 పిల్లలు అడిగితే 85,000 అన్నారు. 20 పిల్లలు అడిగితే 28,000 అన్నారు జత. 40 పిల్లలు అడిగితే 26,000 అన్నారు. 60 పిల్లలు అడిగితే ఇంకో రకంగా చెప్పారు. అలాగా ఫైనల్గా ధరకైతే నా వైపు నుంచి అయితే నేను మంచి ధరకు బేరం చేశాను. కానీ వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే, కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో బేరం చేసేటప్పుడు ఒక పిల్లని చూపించి బేరం చేసాం, కానీ వాళ్ళు తీసుకునేటప్పుడు ఏంటంటే వేరే రకంగా పిల్ల తీసుకున్నారు. దానివల్ల వాళ్లకు ధర ఎక్కువ పడిందనేసి నేను కూడా చెప్తాను. అంటే ధర ఎక్కువ పడడం అంటే డబ్బులు ఎక్కువైనాయి అన్నమాట. సపోజ్ వాళ్లకు ఒక 4 లక్షలు అయ్యే దగ్గర 4.5 లక్షలు 5 లక్షల దాకా అయిపోయింది. సో బేరం చేసేటప్పుడు ఒక రకంగా బేరం చేశారు, పిల్లలు పట్టుకునేటప్పుడు వేరే రకంగా పట్టుకున్నారు. సో అది వాళ్లకు ఇదిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం బేరాలు చేసేటప్పుడు ఏం చెప్తామంటే, ఇదిగో ఆయన చేయి చూపిస్తే అట్లా మాట్లాడుతున్నాడు కదా, దానికి అర్థం ఏంటంటే ఆ 80 పిల్లల్లో నుంచి మాకు నచ్చిన పిల్లలు 40 పట్టుకుంటాం, మీరు చేయి పెట్టడానికి లేదనేసి ముందుగానే చెప్తాం. మీకు నచ్చిన పిల్ల వేయడానికి వీల్లేదు, మాకు నచ్చిన పిల్లలు మాత్రమే వేస్తాం అనే లెక్కతో దీంట్లో నుంచి 40 పిల్లలు తీసుకున్నాం. సో ఇక్కడ కనిపించే బ్యాచ్లో నుంచి 20 పిల్లలు పట్టుకున్నాం. ఈ 20 పిల్లలు ఫస్ట్ ఈ బ్యాచ్లోనే పట్టింది. 20 పిల్లలు తీసుకుంటే దీని లెక్క కాడ ఇంకా చాలా పెద్ద గొడవలు ఇలా అవుతున్నాయి, చాలా పెద్ద గొడవలు అవుతున్నాయి. బేరం సెట్ కావటం లేదు, మనం అనుకునే పిల్ల ఒకటి, ఫైనల్గా దొరుకుతూ ఉండే పిల్ల ఒకటి, ఇలాగ 20-30 అనేటప్పటికి చాలా కష్టం అవుతుంది. సో 2 బ్యాచ్లకి ధరల గురించి మాట్లాడుకుందాం, ఎంత పడినాయి అనేది. ఈ స్క్రీన్ మీద కనిపించే వాటిలో 20 పిల్లలు పట్టుకుంటే మనకు 19,000 చిల్లర పడింది జత వచ్చేసి. అంటే 200 తక్కువ 20,000 పడింది. లైవ్ వెయిట్ యావరేజ్ మీద వచ్చేసి 20 కేజీల దాకా ఒక్కొక్క పిల్ల వచ్చిందనమాట. యావరేజ్ మీద చూసుకుంటే 19,800 జత, ఈ 19,800 జత పడింది. సో మొదట ఏదైతే 60 పిల్లలు మీరు చూసారో 23,500 జత పడింది. 40 పిల్లలు వచ్చేసి 23,500 పడింది. 22 కేజీలు 23 కేజీల దాకా యావరేజ్గా వచ్చింది. ఈ పిల్లల విషయానికి వస్తే 20 కేజీల యావరేజ్గా వచ్చినాయి.
ధర వచ్చేసి 19,800 అంటే 20,000 దాకా ఇది కూడా ధర పడింది. యావరేజ్ లైవ్ వెయిట్ వచ్చేసి 20 కేజీలు వచ్చింది. ఈ 20 లాగేటప్పటికి 8 గంటల నుంచి బేరాలు చేసుకుంటే పొద్దున మధ్యాహ్నం 1 గంట దాకా బేరాల్లోనే అయిపోయినాయి. ఇతను ఇవ్వననేసి అతను ఇవ్వననేసి ఈ పిల్ల పట్టుకోవద్దు, ఆ పిల్ల పట్టుకోవద్దు, దీన్ని పట్టుకోవాలా, నేను ఇచ్చింది తీసుకోవాలా, ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బెటర్ ఆప్షన్ ఏంటంటే రేపు పొద్దున కూడా ఒక 300 పిల్లలు కొంటున్నాం. పెద్ద పిల్లలు పెద్ద బ్యాచ్లు 100-80 కావాలంటే మీకు బెటర్ ఆప్షన్ పల్లెల్లో కొనాలి.